సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. రాబోయేటువంటి వసంత పంచమి ఏదైతే ఉందో అది చాలా శ్రీ పంచమి అంటారు. ఈ శ్రీ పంచమి చాలా ప్రధానమైనటువంటిది. మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి సరస్వతీదేవి యొక్క జన్మదినంగా చెప్పబడతారు. ఈ సరస్వతీదేవి యొక్క జన్మదినం నాడు ఎవరైతే కనుక అక్షర స్వీకారం చేస్తారో వాళ్ళకి సమస్తములైనటువంటి విద్యలు కూడా నిర్విఘ్నంగా వస్తాయి. అందువలన తప్పనిసరిగా పిల్లలందరికీ కూడా ఈ పంచమి రోజుని, మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి రోజుని తప్పనిసరిగా అక్షర స్వీకారోత్సవం జరిపిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప పర్వదినము ఈ శ్రీ పంచమి. అందువల్ల ఆ రోజున సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందేటువంటి వాళ్ళందరూ కూడా సరస్వతీదేవి యొక్క పూజ చేసి, ఆ సరస్వతి ఐం సరస్వత్యై నమః అంటూ ఆ సరస్వతీదేవి యొక్క నామాన్ని జపించుకుంటూ అక్షర స్వీకారం పిల్లలకి చేయిస్తే కనుక చాలా మంచిది. అలాగే విద్యా సంబంధమైనటువంటి ఏ విద్యలైనా పొందాలని కోరుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసమని చక్కగా ఆ సరస్వతీదేవిని ఆరాధన చేస్తే ఆ రోజుని ఆమె యొక్క అనుగ్రహంతో ఏ విద్యనైతే పొందాలని కోరుకుంటున్నారో ఆ విద్యలో మంచి ప్రావీణ్యత్వాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఆ ప్రకారంగా వచ్చినటువంటి ఈ పుణ్యకాలాన్ని మనిషి ఏం చేసుకోవాలంటే, ఎప్పుడెప్పుడు ఇటువంటి పుణ్యకాలాలు వస్తాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అందరికీ విద్యార్థులందరూ కూడా తమ తమ పరీక్షల్లోనూ తర్వాత తమ తమ విద్యల్లోనూ అభివృద్ధిని పొందాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.